ఇవాళ గచ్చిబౌలిలో రెండో రోజు డ్రోన్ షో జరగనుంది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర నలుమూలల నుంచి ఈ డ్రోన్ షోకి సందర్శకులు వస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఈ డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డ్రోన్ పైలట్స్ కూడా ఈ డ్రోన్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉన్నారు. మొత్తం 8 టీంలు అయితే ఈ డ్రోన్ ఫెస్టివల్లో పాల్గొంటున్నాయి. అందులో ఇంకా మల్టిపుల్ పైలట్స్ కూడా ఉన్నారని మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 4 ఈవెంట్లు కూడా జరుగుతున్నాయని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. డ్రోన్ సాకర్, డ్రోన్ రేసింగ్ అంటే రిమోట్ కంట్రోల్ చేస్తూ కూడా డ్రోన్ రేసింగ్. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, అక్కడ ఏవైతే మనకు హర్డిల్స్ కనిపిస్తున్నాయో ఆ హర్డిల్స్ మధ్య నుంచి కూడా డ్రోన్లను ఫ్లై చేస్తూ ఉంటారు. రిమోట్ కంట్రోల్ ద్వారా పైలట్స్ ఈ డ్రోన్లను కంట్రోల్ చేస్తూ ఉంటారు. మనము అయితే ఈ డ్రోన్ ఫెస్టివల్ని చూడడానికి కూడా నగర నలుమూలల నుంచి అయితే సందర్శకులు తరలి వచ్చారు. ముఖ్యంగా పెద్దవారు, పిల్లలు కూడా ఈ డ్రోన్ ఫెస్టివల్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్, నీ పేరు? అద్వైత్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఓకే. మొదటిసారా ఇలాంటి డ్రోన్ ఫెస్టివల్స్ కి అటెండ్ అవ్వడం? అవును. ఎలా ఉంది ఇక్కడ షో? కరెంట్లీ అయితే కొన్ని డ్రోన్స్ చూసాం అప్పటి నుంచి. కొన్ని మెల్లగా వెళ్ళాయి, కొన్ని స్టైలిష్ ఉన్నాయి, ఇంకొన్ని చాలా ఫాస్ట్ ఇదో చూస్తున్నాం, చాలా ఫాస్ట్గా ఉన్నాయి. సో మంచిగా అనిపిస్తుంది ఇప్పటి నుంచి. యా, ఇవన్నీ అరేంజ్మెంట్స్ చూసాక తెలుస్తుంది ఒక రేస్ అవ్వబోతుందని. సో ఎక్సైటెడ్ ఉన్నాం. యా యా. హాయ్, నీ పేరు? నిహాంత్. ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్. ఓకే. డ్రోన్ ఫెస్టివల్ కి ఫస్ట్ టైం? అవును, ఫస్ట్ టైం. ఎలా ఉంది ఇక్కడ ఈ ఫెస్టివల్ చూడ? నచ్చింది. నచ్చిందా? ఏమి ఇష్టం నీకు డ్రోన్స్ లో? అంటే అంత ఐడియా లేదు నాకు, ఓకే. కానీ అంటే ఇంట్రెస్ట్ కొంచెం వస్తుంది చూడాలని. రేస్ అవుతుంది కదా, డ్రోన్స్ ఫైట్ చేసుకుంటున్నట్టు, అక్కడ కైట్ కూడా వెళ్తుంది, అవన్నీ చూస్తుంటే ఎలా ఉంది? బాగుంది, నాకు నచ్చింది. చూడొచ్చు మనం విజువల్స్ లో డ్రోన్ కైట్స్ మనకి గాలిలో గిరగిరా తిరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూసి చిన్నారులు కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు. ఇక ఈరోజు రేపటి వరకు కూడా ఈ రేస్ కొనసాగనుంది. అయితే ఈ రేస్లో పాల్గొన్నటువంటి ఎవరైతే పైలట్స్ ఉంటారో వారికి ఇది కాంపిటీషన్ లాగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి రేస్లో ఫైనల్కి చేరుకున్న వారికి రేపు ఫైనల్స్ నిర్వహించి అందులో గెలుపొందిన వారికి కూడా బహుమతులు కూడా ఇస్తామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, భారీ ఎత్తున కూడా ఈ డ్రోన్ ఫెస్టివల్ని చూడడానికి సందర్శకులు తరలి వస్తూ ఉన్నారు. ఈసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్, దీంతో పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్తో పాటు ఈ డ్రోన్ ఫెస్టివల్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ డ్రోన్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర చరిత్రను ప్రస్ఫుటించే విధంగా కూడా వివిధ రకాల షోలను కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి డ్రోన్ ఫెస్టివల్కి పిల్లలు, పెద్దలతో అందరూ కూడా కుటుంబాలతో కలిసి వచ్చి ఈ డ్రోన్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గాలిలో తిరుగుతున్నటువంటి డ్రోన్లను, అక్కడ లైటింగ్ని చూసి కూడా చిన్నపిల్లలు ఎంతగానో ఎగ్జైట్ అవుతూ ఉన్నారు. మొత్తంగా గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.